ఎంత పెద్ద హీరోలైనా ఒక్కో సమయంలో ఫెయిల్యూర్స్ తప్పవు. వరుస ఫ్లాప్లు సొంతం చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అయితే వారికి మళ్ళీ ఒక సక్సెస్ పడితే బౌన్స్ బ్యాక్ అయిపోతారు. ఫ్లాప్లతో ఇమేజ్ కి పెద్ద ఇబ్బంది లేకపోయినా మార్కెట్ మాత్రం డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే ముగ్గురు స్టార్ హీరోలు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ ఏడాది సూపర్ సక్సెస్లతో కంబ్యాక్ అయ్యారు. వారిలో ముందుగా రజనీకాంత్ గురించి చెప్పుకోవాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా రోబో 2.0 మూవీతో హిట్ కొట్టాడు. ఆ మూవీ తర్వాత అరడజను సినిమాలు చేశారు. వాటిలో ఏవి ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. కాల, కబాలి సినిమాలు తమిళ ఆడియన్స్ కి కొంతవరకు నచ్చిన సూపర్ స్టార్ రేంజ్ మూవీస్ కాదని తేల్చేశారు. అయితే ఈ ఏడాది జైలర్ తో రజనీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఏకంగా 600 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని కోలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో రజనీకాంత్ కంబ్యాక్ అయ్యి ఇప్పుడు లోకేష్ కనకరాజ్, జేబీఎం ఫేమ్ జ్ఞానవేల్ తో మూవీస్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2024లో రిలీజ్ కానున్నాయి. యంగ్ రెబల్ స్టార్ కి చివరిగా బాహుబలి 2తో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. దీని తర్వాత 3 పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేశాడు. అందులో సాహో మాత్రమే బ్రేక్ ఈవెన్ అందుకుంది. మిగిలిన 2 డిజాస్టర్ అయ్యాయి. ఇండియన్ వైడ్ గా క్రేజ్ ఉన్న ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో ఆ సినిమాలు లేవు. ఇప్పుడు సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఈ రేంజ్ లో ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దర్శక నిర్మాతలకి కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ కి సలార్ మూవీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ 3 ఏళ్ల క్రితం చివరిగా జీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏవో కారణాల వలన సినిమాలకి గ్యాప్ ఇచ్చి మరలా ఈ ఏడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాటిలో పఠాన్, జవాన్ సినిమాలు 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేసి మరోసారి బాక్స్ ఆఫీస్ బాద్షా షారూక్ ఖాన్ అని ప్రూవ్ చేశాయి. డంకీ మూవీ కమర్షియల్ గా భారీ సక్సెస్ కాలేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ అనేలా టాక్ తెచ్చుకుంది. ఇలా ముగ్గురు స్టార్ హీరోలకి ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో సూపర్ కంబ్యాక్ దొరికింది. ఈ క్రేజ్, స్పీడ్ ని వీళ్ళు ఇకపై ఎలా ముందుకు తీసుకొని వెళ్తారు అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.